ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసన కార్యక్రమంలో నిరుద్యోగ యువతపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం ఎదుట చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ కిష్టారెడ్డిపేట రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కల్పించిందని, ప్రజల తరపున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనన్నారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, విమర్శిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించడం బీజేపీ ప్రభుత్వంలో నిత్యకృత్యంగా మారిందన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమన్నారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమన్నారు. వెంటనే రాజీనామా చేయాలనేది మా డిమాండ్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకనంటే ఈరోజు కోట్లాది విద్యార్థులని పార్లమెంట్కి వచ్చి పార్లమెంట్ దగ్గర ధర్నా చేసుకుంటే, నిరసన తెలియజేస్తుంటే వాళ్ళని మహిళలను కూడా చూడకుండా బట్టలు చింపేసి ఇష్టానుసారంగా లాఠీచార్జీలు చేసి పిల్లల విద్యార్థుల మీద ఈరోజు మేక్ ఇన్ ఇండియా, డెవలపింగ్ ఇండియా అలా భాగస్వాములు అయినటువంటి ఇట్లాంటి విద్యార్థులు, యువకుల్ని ఈరోజు కోట్లాది మంది యువకుల్ని ఈరోజు ఇష్టానుసారంగా వాళ్ళని లాఠీచార్జ్ చేయడం అనేది సిగ్గు చేయడం చెప్తా ఉన్నారు. ఈరోజు దేశం రేపు అభివృద్ధి చెందడానికి మేక్ ఇన్ ఇండియా అని చెప్తా ఉన్నారు కదా, మేక్ ఇన్ ఇండియాలో భాగమే కదా ఈ విద్యార్థులందరూ కూడా, రేపు పొద్దుగాల యువకులందరూ కూడా. మరి ఇలాంటి వాళ్ళ మీద మీకు ఎందుకంత అక్కసు? ఈ రోజు మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈరోజు యువకులకి వ్యతిరేక ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం ఈరోజు మేమందరం కూడా. దీని పరిణామం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ యువకులు కూడా ఊపుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఈరోజు ఈరోజు మొత్తం యావత్ ఉన్నటువంటి దేశంలో మొత్తం కూడా ఈరోజు మొత్తం యువకులందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు, నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఈరోజు నీట్ ఎగ్జామ్ని ఈరోజు అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు వచ్చి ఈరోజు యువకులందరూ వచ్చి, నిరుద్యోగులందరూ వచ్చి ఈరోజు మేము అడుగుతూ ఉంటే ఈరోజు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అని ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నాం. ఈరోజు అమ్ముకుంది మీరు, ఈరోజు వ్యాపారం చేస్తుంది మీరు, ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది మీరు. మరి ఇలాంటివి చేసుకుంటా మళ్ళీ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, ఈ ఘటన మీద మీరు కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, మోడీ గారిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. నిన్న రాహుల్ గాంధీ గారు, మా ఎంపీలు అందరూ కూడా, మీ అందరూ కూడా చూస్తారు, వీళ్ళందరూ కూడా మోడీ ఇంటి దగ్గరికి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున మొత్తం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ అందరూ కూడా, వామపక్షాలు కానీ అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అక్కడ కూడా ఇష్టం ఉన్నట్టుగా, ఇక్కడ కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిని కూడా ఇష్టం ఉన్నట్టు ముందేసి పరిస్థితి, పోలీసు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ఎక్కడ కూడా ఒక ప్రతిపక్ష హోదాలో ఎలువొప్పి నాయకుడిని కూడా ఇష్టానుసారంగా గుర్తుపడేసిన పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ ఉన్నటువంటి యువకుల పట్ల, ఆ ఉన్న నిరుద్యోగుల పట్ల వాళ్ళు నిలబడతా ఉంది, వాళ్ళ గురించి పోరాడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టేదైతే లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ న్యాయం చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. రైట్.